ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవి శరన్నవరాత్రిలో కాత్యాయని దేవి అవతారం గురించి, కాత్యాయని దేవి వ్రతం గురించి, అసలు కాత్యాయని దేవి కథ ఏంటో ఇప్పుడు తెలియజేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ కాత్యాయని దేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తున్నాను. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషార్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడకు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములు వినిపించితివి మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రత మహత్యములను తెలిపితివి. అయ్యా, ఇప్పుడు కూడా మాకొక ధర్మ సందేహం తీర్చవలను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహ త్యాగమునరించెను కదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా, లేక సతీదేవి యందు అనురాగం లేక మౌనముగా ఉండికొండెనా? ఈశ్వరునకు భార్య వియోగం ఎట్లు సంభవించెను అని మా సందేహం తొలగించుమని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహమును తప్పక పోగొట్టెదను, సావధానముగా వినుము అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునికి భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా కృతయుగము అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమాయెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, ఓ నాథ, మీరు ఎక్కడికి వెళ్ళినారు? ఎందులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమశివుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటి వాడు, నేను అతడినికి తండ్రి వంటి వాడను. మా ఇరువరకు ఏ విధముగు అంతరమునూ లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయములచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచు ఆ అడవి అంతయు గాలించెను. సీత ఎక్కడనూ గానరాక శ్రీరాముడు సీతా వియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, సీతను చూసినారా అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఏలుకెత్తి, ఓ పరమేశివ, నా సీతను చూసితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్న వెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముని ఎద్దట నిలబడి తిని, కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. అందుకే నేను నవ్వుచుంటిని అని, అంతే తప్ప మరి యొక్క కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతి, ఓ నాథ, మీ మాటలు నమ్మి శక్యంగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్య వియోగముచే మతి పుదప్పుట ఏమి? సీత కోసమని రాముడు పిచ్చివానిలా సంచరించుట ఏమి? నమ్మశక్యం లేవు. మీరు పరిహాసములాడుచుంటిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేకపోవుటయా అని పల్కొని వెంటనే శ్రీవుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల స్వయముగా నీవే అచటకు పోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము, నీకు అంతయు బోధపడగలనని చివలికెను. వెంటనే సతీదేవి, ఓ నాథ, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అచట శ్రీరామచంద్రుడు సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతను ఆక్రందనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించుట దలచి నేను సీతగా మారిపోవలనని తలచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించును అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీత మహాదేవిని గాంచి
కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారం గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలిచితివా? నాకు నా భార్య తప్ప మరి యొక్క స్త్రీ నిజస్వరూపములో కనబడును అని పలికెను. వెంటనే సతీదేవి తన నిజరూపమును, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటకే నేను సీతా రూపమున దాల్చితిని. నీ సీత ఎచ్చటనున్నదో మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమాయను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమీ తెలియని వాని వలె మౌనంగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాథ, నేను పోయి శ్రీరామును పరీక్షించితిని. నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, ఓ సతీ, నీవు అతనిని ఎటుల పరీక్షించితివని ప్రశ్నించెను. వెంటనే ఆమె, ఓ నాథ, నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనబడుచున్నది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుకొనుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు. దీనిచే నేను కలకందను నొందితిని. ఈ కలంకిత దేహంతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడకు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూచిదని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కలంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టునో అచటిని తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడున్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునరించి కోరికను కలిగించెను. ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు ఆవిర్భాగమునివ్వలేదు. యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వచ్చుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుని కలిసి వెళుదామని కొనెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకోలేక ఆ యాగమునకు వెళ్ళి తీరవలెనని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షిణ యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూనూ పలకరింపపోవుటచే అవమానముగా భావించి రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఈచట అవమానం నొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడను నిర్మలమగు మనసున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి బగబగ మండుతున్న అగ్నిగుండంలోనికి దుమికెను. దేవతలందరూ ఆహాకారాలు చేయుచుండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయూ తెలిపిరి. సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికను చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుడి లలాటము నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజస్సుతో వెలుగు శివునిగా మారెను. ఆ శిశువు భువనాంతరాలు ప్రతిధ్వనించుచున్నట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపము నుండి ఆ శివునికి ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును నీవు పెంచుచున్నావు. ఇతడు నీ యందు పుట్టుటచే
కుజుడు భౌముడు అను పేర్లతో సార్థకమునందును కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదురు. నవగ్రహములో ఒక గ్రహము కాగలడు. ఇతడు ఇంతకాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగం కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు పలికి వెడలి మరి ఒక చోట సమాధి నిష్టగారిష్ఠుడయెను. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చంచలమైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణం చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములో చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమై బాల్యములోనే సర్వ విద్యా కళా కోవిదగై వెలుగుచుండెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళుబికే సాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమును శుశ్రూష చేయు అవకాశం లభించెను. పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిగా భగ్నమునర్చుటకు మన్మధుని పంపెను. మన్మధుడు దేహ కార్యములు కాదనలేక శివునిపై తన బాణములు ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశ్యగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నం పరచిని మన్మధుని 3వ నేత్రంతో భస్మపటనం గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భయపడక ధైర్యంతో తన తపనముచే ఈశ్వరుని వశము కావించుకొనదలచెను. కఠోరమైన తపము సడలెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరమునకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతీని ఇచ్చుటకు సందిగ్ధగా గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతుల కళ్యాణం బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్యగు రతీదేవి శివుని పాదముల పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషంతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషం కలిగించెను. దేవతలందరూ పరమశివుని దయా దృష్టికి మహదానం నుండి ఆ దంపతులపై పూల వర్షము కురిపించిరి. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరులతో, ఓ నాథ, కుచుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదమై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునర్చితిని. తిరిగి అతడు నీ లలాటమునందు చెమట బిందువు రూపంలో నీకు దూరం కావటం వలన మరలా నేను నీకు దగ్గరనైతి. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించెను. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వే, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం అగునని ఆనాడే వరమిచ్చితిని. ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకములో జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమును నీవే ప్రధానాంశము. భౌమవారమునుచే కుజుడు ప్రదోష కాలమగుటచే నేనును అందు భాగస్వాములమై అయితిమి. కాత్యాయని వ్రతం అని పేరుతో భూలోకంలో సుస్థిరముగా కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో 3,000,000 దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి శౌనకాదులకు వివరించెను. కాత్యాయని వ్రత విధానం.
వివాహ ప్రతిబంధక దోషాలను నివారణ అగుటకు శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకు కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతమును ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలం యుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆచరించవలను. ఆ రోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోష కాలమున ఈ వ్రతమును ప్రారంభించవలను. ముందుగా గణపతి పూజ చేసి ఆ పిదప ఒక కలశమును ఏర్పాటు చేసి అందు సగము వరకు పవిత్రోదకం పోసి మామిడి చిగుళ్ళ నుంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి కలశముపై ఉంచి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుని నామాంకమున ఉన్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో 21 ఉపచారములతో ఆ దేవిని పూజించవలను. ఎర్రని పుష్పములతో పసుపు కుంకుమలతో పూజింపవలను. బంగారంతో గాని పసుపు కొమ్ముతో గాని వారి వారి శక్తానుసారం మంగళ సూత్రాలను కలశమునకు అలంకరించవలను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 మరియు 7 చెరకు ముక్కలను కలిపి నైవేద్యం చేయవలను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షింతలు అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షింతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనం జరపవలను. ఈ విధముగా 7 వారములు వ్రతము భక్తితో చేయవలను. మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వచ్చినచో ఆ పై వారం జరుపుకోవలను. 8వ మంగళవారం ఉద్యాపన జరపవలను. ఆ రోజు 7 ముత్తైదువులకు పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చెరకు ముక్కలను శక్తానుసారంగా చీర రవికల గుడ్డ వాయనమిచ్చి వారి నుండి ఆశీస్సులు పొంది వారికి భోజనం పెట్టవలను. ఈ విధముగా జరిగిన కన్యలకు కుజదోష పరిహారం ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి శీఘ్రముగా వివాహమగును మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లెదరు. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను. రుక్మిణి ఈ వ్రతం ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెందకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను. ఇదండి కాత్యాయని దేవి మహత్యం, కాత్యాయని దేవి చరిత్ర. ఇది విన్నవారికి చదివిన వారికి అందరికీ మంచి శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.